ఇప్పుడు మనతోటి ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ కటికల శివభాగ్యారావు గారు ఉన్నారు. వారిని అడిగి ప్రస్తుత రాజకీయ నాయకులు, పార్టీ మేనిఫెస్టోలు ఎలా ఉన్నాయో విషయాన్ని మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు పార్టీలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రధాన పార్టీలు వైఎస్ఆర్సీపీ అయితే ఏంటి, తెలుగుదేశం పార్టీ అయితే ఏంటి. వైఎస్ఆర్సీపీ ఇప్పుడు పరిపాలిస్తుంది, గతంలో పరిపాలించింది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ. సో ఈ రెండు పార్టీలు కూడా వాళ్ళ ఎలక్షన్స్ మేనిఫెస్టోలో రకరకాల వాగ్దానాలతోటి అధికారంలోకి వచ్చారు. గతంలో చంద్రబాబు అయితే 100% ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కూడా నవరత్నాల్ని 98% మేము ఇంప్లిమెంట్ చేసామని చెప్తున్నారు. అది ఎవరు నమ్మశక్యం కానటువంటి వ్యాఖ్య మనకు కనిపిస్తుంది, కళ్ళకు కనిపిస్తూనే ఉన్నాయి. సో దాని మీద మీ పార్టీ యొక్క కామెంట్ ఏంటి, మీ స్టాండ్ ఏంటి చెప్పండి. సో ఏదైతే చంద్రబాబు గారు మేనిఫెస్టో ఉందో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఉందో, టోటల్లీ అనే దానికంటే కూడా ఆల్మోస్ట్ మోర్ దెన్ 30% ఫెయిల్ అయినట్లకి ఇంకా అబద్ధాలు కూడా ఆడారు. చంద్రబాబు గారు అయితే అసలు నేను లోన్స్ వేవ్ చేస్తామన్నారు. టోటల్గా రైతు అప్పులన్నీ కూడా వేవ్ చేస్తామన్నారు. అబద్ధం ఆడారు. మేము అసలు ఆ మాట అనలేదన్నారు. ఎంత దారుణం అంటే అన్ని రికార్డ్స్ ఉన్నాయి, అయినప్పటికి కూడా మేము ఆ మాట అనలేదు, మేము కొన్ని కండిషన్లు పెట్టాము, ఏదో చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వారు 98% అమలు చేసామంటున్నారు. క్లియర్గా కనిపిస్తున్నాయి. అమ్మఒడికి ప్రతి పిల్లవాడికి 2 పిల్లలకి ఇస్తామనేసి అన్నారు. 15,000 రూపాయల చొప్పున. అమ్మఒడి ఒక పిల్లవాడికే ఇస్తున్నారు, కుటుంబంలో ఒక పిల్లవాడికే ఇస్తున్నారు. అది మరి ఫెయిల్ కింద లెక్క కదా. అదేవిధంగా జలయజ్ఞం, ఇష్టమైన జలయజ్ఞం, ధనయజ్ఞం, అందరికీ తెలిసిందే ధనయజ్ఞం అనేసి. ఈ జలయజ్ఞంలో కూడా క్లియర్గా మనకి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో, పోలవరం ప్రాజెక్టు అవ్వలేదు ఇంతవరకు. సో మరి అది ఫెయిల్ కింద లెక్కే. సో మూడవది ఇంకొక యజ్ఞం, మద్యాన్ని లేకుండా అంచెలంచెలుగా తీసేస్తామన్నారు. సో మద్యం కూడా ఉంది, ఆల్రెడీ ఉంది, ఇంకా ఎక్కువగా నడుస్తుంది. సో ఒకప్పుడు 50,000 కోట్లు వస్తే ఇప్పుడు 1,00,000 కోట్లు వస్తుంది 5 సంవత్సరాల మీద. సో ఇంకా పెరిగింది, ప్రభుత్వ ఆదాయం పెరిగిందంటే ప్రజలు సొమ్ము వేస్ట్ అవుతున్నట్టే కదా. సో అందుకని ఎవరైనా సరే మాయ మాటలతోటి మేనిఫెస్టో ఇవ్వకూడదు. ఏ ప్రభుత్వం ఇచ్చినా, ఏ పార్టీ ఇచ్చినా సరే 100% ఇంప్లిమెంట్ చేసేటట్టుగానే మేనిఫెస్టో ఉండాలి. కానీ అదే మాయ మాటలు చెప్పి లేకపోతే మేము చేసేస్తామని చెప్పేసి నమ్మించి మోసం చేసినట్టు అవుతుంది. అందుకే ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద ఒక చట్టాన్ని తీసుకురావాలి, ఒక అప్రూవల్ ఉండాలి, మేనిఫెస్టోకి ఒక అప్రూవల్ ఉండాలి. అందుకే మేమేమంటున్నామంటే, మేము ఏదైతే గ్యారంటీలు ఇస్తున్నామో 22 గ్యారంటీలు, 22 గ్యారంటీస్ కూడా 100% చేస్తామని చెప్తున్నాం. అంటే మేము చేయగలిగింది. సపోజ్ రిజర్వేషన్స్ మీద మేము చేయలేము, మా ఆలోచన అది. రిజర్వేషన్ జనాభా లెక్కల ప్రకారం రావాలంటున్నాం. ఓకే, మీ డిమాండ్ మా మేనిఫెస్టోలో ఒక పార్ట్ అది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ సమతా కులం లేకుండా ఉండాలని, సమతా కులం రావాలనుకుంటున్నాం. 50% రిజర్వేషన్ స్త్రీలకు రావాలనుకుంటున్నాం. అందుకని మేము కట్టుబడి ఉన్నాం. దానివల్ల ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఏం లేవు. ఓకే. సో మేము పెట్టిన దానిలో కూడా అభివృద్ధి, సంక్షేమం అన్నాం. గొడవ లేకుండా ఉండాలంటే సంక్షేమం అన్ని కూడా చేయాలి. ఓకే, అంటే ప్రతి ప్రభుత్వం, ప్రతి రాజకీయ నాయకుడు కూడా అధికారంలో వచ్చే ముందు ఒక అంచనాతోటి ఉంటారు. సో ఇది చెయ్యొచ్చు అని, దాంట్లో ఫెయిల్ అవుతున్నారు. అంటే వాళ్ళ అంచనా ఫెయిల్ అవుతుంది. వాళ్ళు ఏమంటారంటే ఎలక్షన్ల ముందు మేము చేయగలం అనుకుని చేసాము. ఇప్పుడు మీరు తెలంగాణ గవర్నమెంట్ గురించి తీసుకుంటే చాలా నిధులు ఉన్నాయి, ఏదో పెద్ద అక్షయ పాత్ర ఉందనుకున్నాం, బంగారపు ఇది ఉందనుకున్నాం, వస్తే మట్టికుండా ఉంది ఇక్కడ అన్నారు. వాటికి మీ ఇదేంటి అంటే ముందు వచ్చే ముందు వాళ్ళకి తెలియదా? రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద వాళ్ళు తీసుకోవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. ఏ ప్రభుత్వం అయినా సరే బడ్జెట్ అయిన తర్వాత వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. ఎంత ఉంది, ఫండ్ ఎంత ఉంది, ఎన్ని అప్పులు ఉన్నాయి ఏమిటని ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా వైట్ పేపర్ రిలీజ్ చేసిన తర్వాత బయటకు వెళ్ళాలి. ఓకే, ఇదంతా కూడా ఎలక్షన్ కమిషన్ కండిషన్స్ పెట్టాలి. తప్పనిసరిగా ఆ మేనిఫెస్టో సర్టిఫై చేయాల్సి వస్తుంది. సర్టిఫై చేస్తే బాగుంటుంది. అప్పుడు అదేవిధంగా మేనిఫెస్టో సర్టిఫై చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ బడ్జెట్ 1,00,000 కోట్ల రూపాయల ప్రజల సొమ్ము వచ్చిన తర్వాత
ఆ మనీ ఏమైంది అనేది వైట్ పేపర్ రూపంలో రిలీజ్ చేయగలిగితే 100% ప్రజలకు న్యాయం జరిగింది. ఓకే. సో అందుకని మేనిఫెస్టో ఏదైనా సరే 100% చేసేటట్టే ఉండాలి, కానీ చేయలేదంటే ప్రజలు మోసం చేసినట్లకే. నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోలో మద్యం బంద్ చేస్తామనేసి మద్యాన్ని తీసేస్తామనే ఉద్దేశంతో చాలా మంది ఓట్లేసి ఉంటారు. మరి వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు? అంతే కదా. చంద్రబాబు గారు కూడా చెప్పారు బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని. పెరిగినాయి బెల్ట్ షాపులు. ఏం చెప్తారు? చూసి చాలా మంది వేస్తుంటారు, ఓట్లేసి ఉంటారు. వాళ్ళందరూ మోసం చేసినట్టే కదా. సో అందుకని ఏ వ్యక్తిని కూడా, ఏ ఓటర్ని కూడా మోసం చేయడానికి లేదు. క్లియర్ కట్గా ఉన్న రోజునే 100% ప్రభుత్వాలన్నీ కూడా, పార్టీలన్నీ కూడా కరెక్ట్ మేనిఫెస్టో ఇస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఇది శివభాగ్యారావు గారు పార్టీల మేనిఫెస్టో ఎలా ఉండాలి అనే దాని మీద వాళ్ళు వివరణ ఇచ్చారు.